సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సరస్వతి శిశు మందిర్ పాఠశాల నూతన భవనం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రిబ్బన్ కట్ చేశారు. సంస్కృతి సంప్రదాయాలకు శిశు మందిర్ పాఠశాలలు నిలయాలన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలొచ్చి ప్రభుత్వ పాఠశాలలను చిన్నాభిన్నం చేశాయని కేంద్ర మంత్రి సంజయ్ అన్నారు. భవిష్యత్ తరాలు మంచి మార్గంలో బోధన అందించేందుకు శిశు మందిర్ పాఠశాలలు దోహదపడతాయన్నారు. మందిర్ పాఠశాల అంటే ఒక మతానికి సంబంధించిన పాఠశాలగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఉదయం లేస్తే పాఠశాలకు వచ్చిన వెంటనే సంపద చేయాలంటే వేరే సంపద తెలియదు, తెలుసు, అది ఎంతవరకు తెలుసు తెలియదు. ప్రార్థన అంటే తెలియదు, వైయక్తిక గీత అంటే తెలియదు, సాంఘిక గీత అంటే తెలియదు, పాఠస్మరణ అంటే తెలియదు, భోజన మంత్రం అంటే తెలియదు, దక్ష అంటే తెలియదు, ఆరమ అంటే తెలియదు, ఏం తెలియదు. కాబట్టి ఇది ఇతర పాఠశాలకు మన పాఠశాలకు గొప్పతనం. ఇది ఇంతకు ఘోష్ నేను కూడా ఘోష్ ప్రముఖంగా ఉండేవాడిని. నాకు ఆడకొచ్చు షేక్ కావచ్చు. నేను కూడా వైయక్తిక ఇది వాడేవాడిని. నాకు ఉపన్యాసంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. పాత లాస్ట్ మాత్రం ముందే వాటి పారిపోతానికి లాస్ట్ మాత్రం. కాబట్టి కల్చర్ ఇవాళ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రారంభించినప్పుడు కూడా శిశు మందిరాలు కల్చర్ కు విరుద్ధంగా పోతలేవు. ఇప్పుడు కూడా ఆ శిశు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు కూడా ఈ దేశము, ఈ ధర్మం, ఈ దేశం యొక్క సంస్కృతి, సనాతన ధర్మాన్ని గురించి కాపాడడానికి, రాబోయేతలకు అందించడానికి శిశు మందిరాలు పనిచేస్తున్నాయి. వేరే ఏ పాఠశాలలో ఛత్రపతి శివాజీ మహారాజు గురించి చెప్పరు, తాజ్యత గురించి చెప్పరు, వీర సావర్కర్ గురించి చెప్పరు, శ్యాంప్రసాద్ ముఖర్జీ గురించి చెప్పరు, దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి చెప్పరు, ధర్మం గురించి చెప్పరు, సనాతన ధర్మం గురించి చెప్పరు. ఎక్కడ ఏం చెప్పే పరిస్థితి లేదు. అవి చెప్తే హిందువుల గురించి అంటారు.